200 యూనిట్లకి ఉచిత కరెంట్ ఇస్తున్నా అంటుండ్రు. ఏమంటారు? అన్ని పథకాలు అందుతున్నాయి ఎవరు మీకు? రైతు బంధువు లేదు. 2 ఎకరాల భూమి ఉంది మా అమ్మకు. మునిగిర్లు ఉంది. ఆమె ముసలామె పెద్ద మనిషి 85 ఏళ్ళకి వచ్చింది. 85 ఏళ్ళకి వచ్చింది. ప్రభుత్వం ఇచ్చిన భూమి అది మా అమ్మకు. అయితే అది ఎప్పుడు వచ్చిందంటే 65 ఏళ్ళ కింద వచ్చింది మా అమ్మకి. అప్పటి నుంచి ఇప్పటిదాకా సాగు చేస్తూనే ఉంది. అయితే మా నాన్న చచ్చిపోయాడు, మా అన్న చచ్చిపోయాడు. పిల్లలు ఉన్నారు, చదువుకున్న పిల్లలు. మొన్నటి దాకా వేసింది పంట. మేము ముసలామె చేతగా 5 వరకు వచ్చింది. మా బిడ్డల దగ్గర కొడుకు లేడు కాబట్టి ఆడు పక్కోడు రేవంత్ రెడ్డి కులపోడే రెడ్డి వాడు కబ్జా చేసిండు భూమి. ముసలామెను బాధలు పెడుతుంది. ఆడపిల్లలు మేము తిరగలేక వస్తున్నాం ఆ భూమి గురించి. ఒక రైతు బంధు లేదు. ఆ ముసలానికి 4000 పింఛన్ అన్నారు. 4000 పింఛన్ లేదు. మేము గరీబ్ వాళ్ళం. మాకు ఇల్లు లేదు, ముంగి లేదు. అదే అట్లా అంటున్నావు. సీఎం రేవంత్ రెడ్డి 4000 పింఛన్ ఇస్తా అన్నాడు. రావట్లేదు మీకు? వస్తలేదు. పింఛన్ ఎక్కడ? 4000 లేదు. 2500 ఇస్తాడు, అది లేదు. ముసలాళ్ళకి 4000 పింఛన్ అన్నాడు, అది లేదు. గరీబ్ వాళ్ళకి ఇందిరా మిల్లు కట్టిస్తాడు. ఊర్లలో కట్టిస్తలేడో మాకు తెలియదు. మాకైతే ఇల్లు లేదు. నెలకు 8000 కిరాయి కడతాం మేము. మా పిల్లలకు లక్షలు చదివించాం. ఒక్క ఉద్యోగం లేదు. 72,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు. మా ఇంట్లో మాకైతే రాలేదు. ఎవరికి ఇచ్చిండు ఏం కథను. ఒక్కరికి ఇస్తాడు, 100 మంది పేరు చెప్తాడు. మా పిల్లలు చదువుకో లక్షలు పెట్టి చదివించినాం కూలి చేసి. పిల్లలకు ఉద్యోగం లేదు. మాకు సొంత ఇల్లు లేదు. రోడ్డు మీద పోలు చేసుకొని అప్లికేషన్ పెట్టమంటే అన్ని రాసినాము, అన్ని రాసి ఇచ్చినాము. ఏది లేదు. ఇప్పుడు కాకుండా ఎక్కడికని పోతే ఒక బస్సు అంతే. అది కూడా రోజు ఎడిగిపోతాం. మేము ఎండనారనే ఉంటాం. గిడికెళ్ళి ఏ బస్సు ఎక్కిపోతా నేను? ఈ రేవంత్ రెడ్డి వచ్చి ఏం లాభం లేదు, చేయలేడు. మొత్తం ఊర్లలో ఇస్తుంది. హైదరాబాద్ ఉన్నోడు ఎక్కడ పోవాలి? హైదరాబాద్ ఉన్నోనికి 2500 పింఛన్ అన్నాడు. పింఛని లేదు. మహిళా పథకం అన్నాడు, అది లేదు. ముసలికి 4000 పింఛన్ అన్నాడు, అది లేదు. గరీబ్ వాళ్ళకి ఇందిరా మిల్లు అన్నాడు, అది లేదు. ఎక్కడిది లేదు. లేదయ్యా. 900 చిల్లర తీసుకుపోయాడు. మొన్ననే వచ్చింది గ్యాస్. 50 రూపాయలు ఇచ్చిండు ఇస్తే గ్యాస్. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి ఆయన అబద్ధం ఆడతాడా? నువ్వు అబద్ధం ఆడతా. గ్యాస్ బిల్ చూపిస్తానికి ఇప్పుడు ఫోన్ ఉంది, పెట్టమంటే పెడతా. ఆయన ఒక పార ఏమంటాడు? ప్రజల కోసం అన్ని ఇస్తా నేను, అన్ని ఉన్నాయి నా దగ్గర అంటాడు. ఓసారి మొత్తం ఏం లేవు, అన్ని లోడలాడు అయిపోయినాయి. రాగి బిందెలు ఉన్నాయి అనుకుంటే ఉత్త పోకాసులు ఉన్నాయని చూపిస్తున్నాయి. ఏమి ఇచ్చిండనా? ఏం లేవు. మాకైతే రేవంత్ రెడ్డి పథకం ఏది లేదు మాకు. ఒక ఎడికైనా పోతే 6 నెలలకు నాడు ఎడికైనా పోతే అమ్మగారికి కనిపోతే ఒక బస్సులో పోతున్నా వస్తుంది. ఇక అంతే, దాని మించి ఏం లేదు మాకు. నిన్న ఒక మీటింగ్ లో రేవంత్ రెడ్డి ఏమంటుందంటే గాంధీ గారి కుటుంబానికి, రాహుల్ గాంధీకి వాళ్ళకి అవసరం కావాలంటే ఒక 1000 కోట్లు మనం కాంగ్రెస్ కార్యకర్తలు అందరం ఇద్దాము అదే అంటుండు. మరి తెలంగాణ సొమ్ము వాడికి తీసుకుపోదామా అంటుండు. ఏమంటుంది? ఎందుకు తీసుకుపోతాడు తెలంగాణ సొమ్ము? ఇక తెలంగాణ కూడా ఎక్కడ పోవాలి? ఈ గరీబ్ వాళ్ళంతా ఎక్కడ పోవాలి? ఆయన కోట్లు పెట్టి ఫుట్బాల్ ఆడతాడు. గరీబ్ వాళ్ళకు హాస్టల్ కట్టిస్తే కదా, గరీబ్ పిల్లలకు స్కూల్ కట్టిస్తే కదా. అది మంచి పద్ధతి నా రేవంత్ రెడ్డి పద్ధతి మంచిగా ఉంది. ఆయన ఫుట్బాల్ ఆడడానికి కోట్లు పెట్టుకుంటాడు. ఖర్చు ఎంత గరీబ్ వాళ్ళు రోడ్ల మీద అడుకొని తింటున్నారు. వాళ్ళకి ఏదైనా అన్నది హాస్టల్ కట్టియాలి. హాస్టల్ పిల్లలకు తిండి సరిగా లేదు, వాళ్ళకి మంచి ఫుడ్ పెట్టిపియాలి. నువ్వు ఫుట్బాల్ కోసం షో కొట్టుకోబోతుందా? నువ్వు ముసలాన్ని పోయినావు, నీకెందుకు అవసరమా? ఫుట్బాల్ గురించి కూడా తెలుసా? ఎందుకు తెలియదు? ఉప్పల్ స్టేడియం ఆడలేడా? మాకు తెలియదు, అన్ని తెలుసు మాకు. ఫుట్బాల్ కోసం కోట్లు పెట్టిండయ్యా. గరీబ్ వాళ్ళకి ఏదైనా అవసరం కట్టియాలి. గరీబ్ వాళ్ళకి ఇంత పింఛన్ ఎక్కువ ఇవ్వాలి. గురుకుల హాస్టల్లో ఫుట్బాల్ గురుకుల హాస్టల్లో ఉంది. ఆరోగ్యం బాగాలేక నిన్న తీసుకొచ్చిన హాస్టల్ నుంచి ఈసరికుంట హాస్టల్ మొత్తం నీళ్ళ చారు. ఏం బాగుంటది? కూరలన్నీ నీళ్లు, ఉప్పు లేదు, కారం లేదు. సప్పు పురుగులు అన్నం, పిల్ల పురుగులు పడ్డ చేస్తారు పిల్లలకు. రేవంత్ రెడ్డి ఏమో మరి వాళ్ళ మనవడు తినాలని పెట్టిన మనవడి కోసం పెడతాడు. సేఫ్టీ అందరికి పెడతాడా? పేరు మనమంది, ఊరంతా మందిది. మంది పేరు తీసుకొని మనమని మీద పెడుతుండే. మరి మాకేమేరక? రేవంత్ రెడ్డి మాకేం పగ కాదు, కేసీఆర్ ఏం చుట్టం కాదు. ఎవరు వచ్చినా ప్రజలకు మంచి చేసేది ఉంటేనే ముఖ్యమంత్రిగా ఉండాలి. చేత కాబట్టి జరిగిపోవాలి పక్కకు. అందరు ఆదరిస్తున్నారు. మళ్ళీ వచ్చే 5 ఏళ్ళు కూడా నేనే ముఖ్యమంత్రి. ఇట్లా చేస్తే ఎవరయ్యారు? ఇట్లా కేసీఆర్ మాకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు, మాకే సహకారం చేస్తలేడని మేము రేవంత్ రెడ్డి కోట్లు వేసినాం. రేవంత్ రెడ్డి కూడా మాకేం చేయట్లేదు. ఇప్పుడు వేయము, రేవంత్ రెడ్డికి వేయము. ఇప్పుడు అవసరం లేదు మాకు. కేసీఆర్ ఉన్నప్పుడు కళ్యాణ కిట్ ఇచ్చేది.
గర్భిణీ స్త్రీలకి కిట్టు అని ఇచ్చేది. ఆ, తర్వాత కళ్యాణ లక్ష్మి పెళ్లి అయితున్న ఇచ్చాడు. వాళ్ళకి ఇచ్చేది. ఇచ్చిండు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి వచ్చినాక కూడా కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తాడు. ఇస్తారా? లేదు లేదు, ఎవరికి ఇవ్వలేదు. ఆ కేసీఆర్ ఉన్నాక కళ్యాణ పథకం అని 1,00,000 రూపాయలు ఇచ్చాడు. ఈయన అది లేదు ఇది లేదు, ఏం లేదు. తులం బంగారం అన్నాడా? ఏది లేదు. 1 తులం బంగారం లేదు, పావుల బంగారం లేదు, ఏది ఇస్తలేడు ఆయన. ఇందిరా మిల్లు అప్లికేషన్ పెట్టుకుంటే ఏమంటారు? 10 సార్లు పెట్టినయ్యా, ఇంతవరకు రాలేదు. కిరాయి కడతాను 8,000. ఏమంటారు అధికారులు? ఏమంటారు? ఇడిపోతే అడిగిపోతారు. ఈడ సరుగారుల మండల ఆఫీస్ అప్లిక్ ఆడిచ్చిన, ఈడ అదేంది ఓట్ల కాడ, ఈడ ఓట్ల వేసిన కాడ ఇవ్వాలంటే ఆడిచ్చినాం, అదేంది లకడిక పూలు కాడ పోవాలంటే అడిగిపోయినాం. ఓ తిరిగి నన్ను పోసి అప్పుడు అడుగు కూర్చోం. మరి ఇంకెంతకాలం తిరుగుతాము? పని ఖరాబ్ చేసుకొని రోజు 200, 300 వస్తాయి అమ్ముకుంటే. అది బంద్ పెట్టుకొని తిరిగినాం. ఓ 10 మందిని కలిసి మహిళలకు ఏదో ఒక్కరే అప్పుడు అడుగు కూర్చోం. ఏం చేయాలి? ఊర్లాలు ఇస్తున్నా అన్నాడు. ఆ ఊర్లాలు ఇస్తే సగం పైసలు ఇచ్చిండే, సగం పైసలు అట్టే అయిపోయినాయి గోడలు. మా ఊర్లలో మా అమ్మగారు ఇచ్చాడు. భూమున్నోళ్ళకి రుణమాఫీ చేసిన 2 లక్షలు అంటారు. మాకు కూడా చేయలేదు. ఏ రుణమాఫీ లేదు, రైతు బంధే వస్తలేదంటే రుణమాఫీ అడిగింది ఆయన. ఆయన ఏమో ఇస్తున్నా అంటాడు, నువ్వేమో ఇవ్వట్లేదు. ఇస్తున్నా ఇవ్వలేదు కాదు, ఒకరి సొమ్ము తిన్నాక తిన్నామని చెప్పాలి. విన్నావా? మాకు ఇంతవరకు రేవంత్ రెడ్డి వచ్చినాక మాకు రైతు బంధే వాళ్ళే 1 రూపాయి వాళ్ళే. 2 ఎకరాల భూమి ఉంది మా అమ్మకు, లవణ్య పట్ట భూమి. 1 రూపాయి రాలే ఇంతవరకు. కేసీఆర్ ఉన్నప్పుడు పడదా? కేసీఆర్ ఉన్నప్పుడు పడ్డది. రేవంత్ రెడ్డి వచ్చినాక వాళ్ళే. ఎన్నిసార్లు పడ్డది కేసీఆర్ ఉన్నప్పుడు? ఆయన ఎన్ని పడ్డది. ఎప్పుడు వేసిండు అప్పుడు 1 రూపాయి తక్కువ లేకుండా పడ్డది. ఆ ఫోన్లో మెసేజ్ వచ్చేది నాకే. రేవంత్ రెడ్డి వచ్చినాక 1 రూపాయి లేదు. ముసల్దాన్ని మేము చాస్తున్నాం మమ్మల్ని. కేసీఆర్ ఉన్నప్పుడు యూరియా మంచిగా దొరికిందా? యూరియా మంచిగా దొరికింది. ఈయనకు లైన్ కట్టాల్సి వస్తుంది. ఏంది రేవంత్ అన్న కూడా ఏం చేయాలి, ప్రజలకు మంచిగా చేస్తారు మా హామీలు ఇచ్చిండు. హామీల ప్రకారం చేస్తలేడు. ఏది గ్యాస్ ఉచిత 500 గ్యాస్ అంటే ఎవరికి ఇస్తుండే? 500 గ్యాస్. కరెంట్ ఫ్రీ ఎవరికి ఇస్తున్నాడు? ఏది లేదు. ఒక బస్సు ఒకటే, బియ్యం ఒకటి వస్తుంది. మంచిగా ఉంది బస్సు అంటే. ఏడుకుంటున్నాం అయ్యా, రోజు పోతాం బస్సులో. రోజు పోతాం కలిసి పెట్టుకొని ఆయన గురించి. ఉత్త వస్తుందని పోతాం. ఫంక్షన్ పోవాలన్నా అత్తగారెడ్డి పోవాలి, తల్లిగారెడ్డి ఫ్రీ అయినా ఎన్నడో పోతాం. 6 నెలలకు ఒక రోజు పోతాం. ఎట్లా అంతేనా? కొంతమంది పోయేటోళ్ళు ఉంటారు కదా, రోజు పోయేటోళ్ళు పోతారేమో. అందరికి న్యాయం చేయాలయ్యా. నువ్వు కొందరికి న్యాయం చేసి కొందరికి ఏనంటూ తింటారు. నువ్వు 10 రూపాయలు దొరికినోడేమో మంచోడు అంటాడు, దొరకనోడేమంటాడు తింటాడు. అందరికి ఒక న్యాయం చేయి. ఇప్పుడు మొత్తమే లేవు ఇండ్లు. కిరాయి కడతారు. 30 ఏళ్ళ సార్ కిరాయి కడుతున్నా. వాళ్ళు ఎవరు వస్తారంటూ అధికారంలో? ఎవరు వస్తారు? ఎవరు మంచిగా వేసాలు వస్తారు. అంటే కమలం పువ్వు ఉంది, కారు గుర్తుంది, చేయి గుర్తుంది, ఏ గుర్తోళ్ళు వస్తారు? కేసీఆర్ కూడా మాకేందంటే మాకు రైతు బంధు ఇచ్చిండే. కేసీఆర్ ఇచ్చిండు రైతు బంధు. దాంతో మా అమ్మ బతికి ముసలామే. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక భూమి గురించి లొల్లి అవుతుంది. రేవంత్ రెడ్డి కూడా మమ్మల్ని అన్యాయం చేస్తున్నాడు. మరి పోలీసు కంప్లైంట్ ఇవ్వలే? పోలీసు వాళ్ళు కూడా దగ్గర లంచం తీసుకుని అందుకే మాట్లాడుతున్నారు. మరి ఏం చేయాలి? మీడియాలో కూడా మాట్లాడినాం మేము. రేవంత్ రెడ్డి దగ్గర కూడా పోయింది మా మీడియా. లాయర్ దగ్గర పోయి మీడియాలో మాట్లాడి, పెద్ద మనిషి, భర్త లేడు, కొడుకులు లేరు, ఇట్లా ఈమెను అన్యాయం చేస్తుండు అని చెప్పి ఆయన ఇంటిలో పోయిండు. ఆయన మరి భూమిని ఒకరు అట్లా ఆక్రమిస్తే తప్పు కదా? మరి తప్పు కదా చెప్పు. దానికి మాకు న్యాయం చేసేటోళ్ళు ఎంఆర్ ఆఫీస్ చుట్టూ, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ, ఆర్డీఓ ఆఫీస్ చుట్టూ సర్వేకి 100 సార్లు పెట్టాం. సర్వేకి అప్లై ఒక్కసారి సర్వే చేయలేడు. వచ్చి ఎందుకు చేయట్లేరు? వాళ్ళు ప్రభుత్వం అధికారులే కదా. అధికారులే కదా, చేయాలి కదా. వాడు ఎవడో 10 రూపాయలు ఇచ్చా కదా మాకు క్యాన్సల్ చేస్తుంది. లంచాలు తీసుకొని మన దగ్గర లంచాలు తీసుకొని మాకు పని చేయట్లేదు. ఎవరు మీది? భువనగిరి. భువనగిరి ఎక్కడ? భువనగిరి పెంచుకలపాడు మరి అమ్మగారిది. మా అమ్మ పెద్ద మనిషి, అయింది 90 ఏళ్ళ పెద్ద మనిషి. ఆమె బాధ పెడుతున్నారు. మేము 3 ఆడపిల్లలం. మా అమ్మని తీసుకొని తిరిగి ఇప్పుడు 3 ఏళ్ళు తిరిగినాం. మీ భూమిని ఆక్రమించింది ఎవరు? మా భూమిని ఆక్రమించింది ఆయన ఎవరు? పోలీస్ శంకర్ రెడ్డి ఆయన పేరు. ఆయన చేస్తుడు మాకు మొత్తం. ఆయన ఇంకొక ఆయన సంపత్తి ఇంకొక ఆయన వాళ్ళు. ఆయన ఎన్ని సంవత్సరాల సేద్యం చేస్తారు భూమిని? ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు 3 ఏళ్ళు వస్తుంది. మాదే అంటారు వాళ్ళు. అంతకు ముందు తాత ముత్తాతల తాత ముత్తాతల కానీ నేను ముట్టము. మా పెద్దగా అప్పుడు వచ్చింది ఆ భూమి. 65 ఏళ్ళు ఆ భూమి వచ్చి ఇప్పుడు 3 ఏళ్ళ మా నాన్న చచ్చిపోయి. మా నాన్న చచ్చిపోయింది. మా అన్న ఎంఆర్ఓ రికార్డు లో మీ పేరే ఉండేది అప్పట్లో? ఉందడి సంది మాదే ఉంది అంటే. ఇప్పుడు నడవ కట్ చేసి ఎంఆర్ఓ గాడు భువనగిరి ఎంఆర్ఓ మాకు అసలు న్యాయం చేయట్లేదు. అది రాగిరి కలెక్టర్ ఆఫీస్ పేరు ఎవరిది చూపిస్తుంది? పేరు మాదే. రికార్డులో పేరు మాదే ఉంది. మా అమ్మదే ఉంది పోచమ్మని. మా ఆయన పేరు ఉంది, మా అమ్మ పేరు, మా తాత పేరు ఉంది. కానీ మరి
రేవంత్ రెడ్డికి ఏం చెప్తుంది మీ భూమి ఇట్లా ఇట్లా ఆపద పాలు చిక్కుంది అని చెప్పేసి ఏమన్నా చెప్తావా రేవంత్ రెడ్డి? రేవంత్ రెడ్డి ఎటువంటి మాకు న్యాయం చేయాలి. అది మాకు గరీబ్ వాళ్ళము, మేము ఎస్సీ, మా కాస్ట్, మేము మా కులము, మేము మాదిగోళ్ళము. మాకు 65 ఏళ్ల కింద భూమి ఇచ్చింది మా నాన్నకి. ఆ భూమి చేసి మమ్మల్ని బతికిచ్చింది, మమ్మల్ని దాటింది, పెళ్లి చేసింది మమ్మల్ని. ఇవాళ మా నాన్న చచ్చిపోయాడు, మా అన్న ఒక్కడు, మా అన్న చచ్చిపోయాడు. ఇప్పుడు మా అమ్మ ఒక ఆమె పెద్ద మనిషి, ఆమెకు రైతు బంధు వస్తలేదు. రేవంత్ రెడ్డి కులపాయంగా మింట్రీ శంకర్ రెడ్డి అని ఒక ఆయన మా భూమి పక్కన, ఆయన మా భూమి కబ్జా చేసుకొని మమ్మల్ని గెలవనీయకుండా ఆడపిల్లలని మమ్మల్ని నేర్పిస్తున్నాడు ఆయన. ఇది రేవంత్ రెడ్డి మాకు పరిష్కారం చేయాలి. మేము ఆడపిల్లల మా అమ్మ 3 బిడ్డలు, న్యాయం చేయాలి. న్యాయం చేయాలి మాకు. అట్లా నేను కోరుకునేది కదే.